వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 3rd to 5th క్లాసెస్ 45 ప్రాక్టీస్ బిట్స్ గ్రాండ్ టెస్ట్ ద్వారా చూద్దాం. ఈ వీడియోను అందరూ లైక్ చేసి చూడండి. ప్రీవియస్ వీడియోలో 6th to 10th క్లాసెస్ గ్రాండ్ టెస్టులు, వాచకం, ఉపవాచకం గ్రాండ్ టెస్టులు చూసాం కదా. ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఈ వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి. మొదటి ప్రశ్న, బాలల్లారా బంగారు కొండల్లారా అనే గేయాన్ని రచించింది ఎవరు? బాలల్లారా బంగారు కొండల్లారా అనే గేయాన్ని రచించింది ఎవరు? 1 సినారే, 2 వేముగంటి నరసింహాచార్యులు, 3 దాశరథి రంగాచార్య, 4 కపిలవాయి లింగమూర్తి. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. కపిలవాయి లింగమూర్తి. రెండో ప్రశ్న, గాంధీజీ గారి జన్మరాష్ట్రం. గాంధీజీ గారి జన్మరాష్ట్రం ఏంటి? పశ్చిమ బెంగాల్ 1, 2 గుజరాత్, 3 రాజస్థాన్, 4 పంజాబ్. ఆన్సర్ 2 గుజరాత్. నెక్స్ట్ మూడో ప్రశ్న, బిరానా అనగా అర్థం ఏమిటి? బిరానా అంటే అర్థం ఏంటి? 1 అంతా, 2 వేగంగా, 3 మెల్లగా, 4 దూరంగా. బిరానా అంటే వేగంగా అని అర్థం. 2 ఆప్షన్ 2 సరైన సమాధానం. నెక్స్ట్ నాలుగో ప్రశ్న, అమ్మ మనకు దైవంరా, అమ్మ ప్రేమ రూపంరా అనే బాలగేయాన్ని రచించిన కవి ఎవరు? 1 శేషం లక్ష్మీనారాయణాచార్య, 2 దాశరథి కృష్ణమాచార్య, 3 గురజాడ అప్పారావు, 4 వేముగంటి నరసింహాచార్య. ఎవరండి? ఆన్సర్ 4 వేముగంటి నరసింహాచార్య అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 5వ ప్రశ్న, లక్నవరం చెరువులో ఉన్న ద్వీపాల సంఖ్య. లక్నవరం చెరువులో ఎన్ని ద్వీపాలు ఉన్నాయి? 1 3, 2 13, 3 11, 4 15. ఏంటి సరైన సమాధానం? లక్నవరం చెరువులో ఎన్ని ద్వీపాలు ఉన్నాయి? ఆప్షన్ 2 కరెక్ట్, 13 ద్వీపాలు ఉన్నాయి. 6వ ప్రశ్న, సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా జరుపుకునే పండుగను గుర్తించండి. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా జరుపుకునే పండుగ ఏంటంటే అది? 1 ఉగాది, 2 సంక్రాంతి, 3 దీపావళి, 4 విజయదశమి. ఏంటి మరి సరైన సమాధానం ఏంటి? 2 సంక్రాంతి పండుగ. నెక్స్ట్ 7వ ప్రశ్న, కుంటాల జలపాతం యొక్క ఎత్తు ఎంత? కుంటాల జలపాతం యొక్క ఎత్తు ఎంత? దీనికి సరైన సమాధానం ఏంటి మరి? 1 170 అడుగులు, 2 155 అడుగులు, 3 160 అడుగులు, 4 145 అడుగులు. ఏంటి మరి ఆన్సర్? దీనికి సరైన సమాధానం ఏంటండి? ఆప్షన్ 4 కరెక్ట్, 145 అడుగులు. నెక్స్ట్ 8వ ప్రశ్న, తెలంగాణ కాశ్మీరంగా ప్రసిద్ధి పొందిన జిల్లా. తెలంగాణ కాశ్మీరం ఏ జిల్లా అంటాము? 1 కరీంనగర్, 2 ఆదిలాబాద్, 3 హైదరాబాద్, 4 నిజామాబాద్. ఏంటంటే తెలంగాణ కాశ్మీరం? సరైన సమాధానం 2 ఆప్షన్ ఆదిలాబాద్. నెక్స్ట్ 9వ ప్రశ్న, తీజ్ పండుగ సమయంలో బుట్టల్లో వేయడానికి ఏ ధాన్యాన్ని ఉపయోగిస్తారు? తీజ్ పండుగ సమయంలో బుట్టల్లో వేయడానికి ఏ ధాన్యాన్ని ఉపయోగిస్తారు? 1 వరి, 2 గోధుమలు, 3 బొబ్బర్లు, 4 పెసలు. ఏ ధాన్యం? ఆప్షన్ 2 కరెక్ట్ అండి, గోధుమలు. 10వ ప్రశ్న, గాంధీ తాత అసలు పేరు ఏమిటి? గాంధీ తాత అసలు పేరు ఏమిటి? 1 చంద్ గాంధీ, 2 మోహన్ గాంధీ, 3 మోహన్ లాల్ దాస్ లాల్ చంద్ గాంధీ, 4 మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆప్షన్ 4 కరెక్ట్, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. 11వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో గిరిజనుల పండుగను గుర్తించండి. గిరిజనుల పండుగ ఏంటిది మరి? 1 ఉగాది, 2 బొడ్డమ్మ, 3 తీజ్, 4 బతుకమ్మ. ఏంటి? ఆప్షన్ 3 కరెక్ట్, తీజ్. 12వ ప్రశ్న, గాంధీజీ గారి జన్మరాష్ట్రం ఏమిటి? గాంధీజీ గారి జన్మరాష్ట్రం 1 పశ్చిమ బెంగాల్, 2 గుజరాత్, 3 రాజస్థాన్, 4 పంజాబ్. ఏంటి మరి ఆన్సర్? 2 గుజరాత్. నెక్స్ట్ 13వ ప్రశ్న, తెలుగు తల్లి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది?
తెలుగు తల్లి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది? 1 గేయం, 2 కథ, 3 గేయ కథ, 4 వ్యాసం. ఏంటి పాఠ్యభాగం ఏ ప్రక్రియ? 1 గేయం. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ 14వ ప్రశ్న. అనంతం ఎవరి ఆత్మకథ? అనంతం అనేది ఎవరి ఆత్మకథ? 1 కృష్ణశాస్త్రి, 2 ఆరుద్ర, 3 జాషువా, 4 శ్రీశ్రీ. అనంతం అనేది ఎవరి ఆత్మకథ? ఆప్షన్ 4 కరెక్ట్. దీనికి సరైన సమాధానం శ్రీశ్రీ గారు. 15వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో ప్రపంచంలోనే అతి ఎత్తైన రాతి కట్టడం ఏమిటి? 1 శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, 2 నాగార్జున సాగర్ ప్రాజెక్టు, 3 కాళేశ్వరం ప్రాజెక్టు, 4 ఎల్లంపల్లి ప్రాజెక్టు. దీనికి సరైన సమాధానం ఏంటి? నాగార్జున సాగర్ ప్రాజెక్టు. ప్రపంచంలోనే అతి ఎత్తైన రాతి కట్టడం నాగార్జున సాగర్ ప్రాజెక్టు. నెక్స్ట్ 16వ ప్రశ్న. ఇక్ష్వాక రాజులు నాగార్జున కొండకు ఏమని నామకరణం చేశారు? ఇక్ష్వాక రాజులు నాగార్జున కొండకు ఏమని నామకరణం చేశారు? 1 విజయభువనం, 2 మంత్రపురి, 4 మంత్రకూటం, 4 విజయపురి. దీనికి సరైన సమాధానం 4 విజయపురి. ఆప్షన్ 4 కరెక్ట్ అండి. 17వ ప్రశ్న. తెలంగాణలో జమ్మి ఆకుల్ని ఏమని అంటారు? 1 రత్నం, 2 బంగారం, 3 సింధూరం, 4 ప్రసాదం. ఏమంటారు? జమ్మి ఆకుల్ని బంగారం అంటారు. ఆప్షన్ 2 కరెక్ట్. 18వ ప్రశ్న. శమి వృక్షం అని దేనిని అంటారు? 1 తులసి చెట్టు, 2 తంగేడు చెట్టు, 3 గునుగు చెట్టు, 4 జమ్మి చెట్టు. శమి వృక్షము అని ఏ వృక్షాన్ని అంటాము? జమ్మి చెట్టు. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ 19వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సరికాని దానిని గుర్తించండి. ఈ క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సరికాని దాన్ని గుర్తించండి. ఏంటిది? 1 రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర జంతువు జింక, రాష్ట్ర పుష్పం కలువ పువ్వు, రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు. ఇక్కడ సరికాని జత ఏంటిదండి? రాష్ట్ర పుష్పం ఏంటి? రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు, కలువ పువ్వు కాదండి. తంగేడు పువ్వు అనేది రాష్ట్ర పుష్పం. అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 కరెక్ట్. సరికాని జత అన్నాడు కాబట్టి రాష్ట్ర పుష్పం కలువ పువ్వు కాదు. నెక్స్ట్ 20వ ప్రశ్న. కూర్చున్నాడు అనే క్రియాపద బహువచనం గుర్తించండి. కూర్చున్నాడు. 1 కూర్చుంది, 2 కూర్చోండి, 3 కూర్చున్నారు, 4 పైవన్నీ. ఆప్షన్ బహువచనం అన్నాడు కాబట్టి కూర్చున్నారు అనేది దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 కరెక్ట్. 22వ ప్రశ్న. స్వస్తి అనే పదానికి అర్థం 1 విముక్తి, 2 ఓంకారం, 3 శుభం, 4 విడుపు. స్వస్తి అంటే ఏంటిదండి? ఆప్షన్ 3 కరెక్ట్, శుభం. నెక్స్ట్ 23వ ప్రశ్న. దేశంను ప్రేమించమన్న పాఠ్యభాగ రచయిత 1 గుర్రం జాషువా, 2 బసవరాజు అప్పారావు, 3 గురజాడ అప్పారావు, 4 దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఏంటిది మరి ఆన్సర్ ఏంటిది? మీరు ప్రతి ఒక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. దేశంను ప్రేమించమన్న పాఠ్యభాగ రచయిత ఎవరు? 3 ఆప్షన్ కరెక్ట్, గురజాడ అప్పారావు. నెక్స్ట్ ప్రశ్న 24వ ప్రశ్న. మన్ను తిన్న పాములాగా అనే జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు. మన్ను తిన్న పాములాగా అనే జాతీయాన్ని ఏ అర్థంలో ఉపయోగిస్తాము? 1 మరణించడం, 2 అగౌరవం, 3 కదలక మెదలక, 4 వృధా అయిన. ఏంటి? ఆప్షన్ 3 కదలక మెదలక. 25వ ప్రశ్న. నిమ్మకాయకు పుల్లని రుచి ఉంటుంది. ఈ వాక్యములో పుల్లని అనేది 1 క్రియ, 2 కర్మ, 3 విశేషణం, 4 క్రియా విశేషణం. పుల్లని, కమ్మని, చేదు, తెల్లని, నల్లని అనేవి ఇవన్నీ ఏంటి? గుణాన్ని తెలుపుతున్నాయి కాబట్టి విశేషణం అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ 26వ ప్రశ్న. రంజాన్ నెలలో ముస్లింలు చేసే ప్రత్యేక ప్రార్థనలను ఏమంటాము? 1 సవీరి, 2 తరవీఫ్, 3 ఇఫ్తార్, 4 జకత్. ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 2 కరెక్ట్, తరవీఫ్.
27వ ప్రశ్న, ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు. ఈ వాక్యం ఏ కాలానికి చెందినది? ఆట ఆడుతున్నాడు. 1 భవిష్యత్, 2 భూత, 3 వర్తమాన, 4 హేత్వార్థక వాక్యం. ఏంటిది? ఆడుతున్నాడు అనేది ఏం కాలం అండి? వర్తమాన కాలం. నెక్స్ట్ 28వ ప్రశ్న, యోజనం అనే పదానికి అర్థం. 1 9 అంగుళాలు, 2 8 మైళ్ళ దూరం, 3 పథకం, 4 ఘంటం. యోజనము అంటే 8 మైళ్ళ దూరం. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. 29వ ప్రశ్న, లింగ విభక్తి వచనం లేనిది. ఏంటిది? లింగ విభక్తి వచనం లేనిది. లింగ విభక్తి వచనాలు లేనిది ఏంటిది? ఆప్షన్ 3 కరెక్ట్, అవ్యయం. నెక్స్ట్ 30వ ప్రశ్న, తెలంగాణ ఆవిర్భావం తర్వాత సప్తగిరి ఛానల్ ఏ పేరుతో పిలువబడుతున్నది? ఏ పేరండి? సప్తగిరి ఛానల్ ఆప్షన్ 1 కరెక్ట్ అండి, యాదగిరి. ఎన్టీవీ కాదు, డిడి కాదు, టీవీ7 కాదు, యాదగిరి ఛానల్తో పిలువబడుతున్నది. 31వ ప్రశ్న, శాఖ అనగానేమి? శాఖ అనగానేమి? ఏంటి మరి శాఖ అంటే? 1 బోనాల పండుగలోని పెద్ద కుండ, నెక్స్ట్ 2 ఊరడి, 3 బోనాల పండుగలో పెద్ద కుండపై పెట్టే చిన్న కుండ, 4 రంగమెక్కుడు. ఏంటి మరి శాఖ అంటే ఏంటిదండి? శాఖ అంటే ఆప్షన్ 3 కరెక్ట్, బోనాల కుండలో పెద్ద కుండపై పెట్టే చిన్న కుండ శాఖ అని అంటారు. అంటే ఒక కుండలో పసుపు కలిపి వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, అల్లం, పచ్చి పులుసు, ఆకుకూర ఇవన్నీ వంటకాలను నైవేద్యంగా పెట్టుకొని దానిపై మరో చిన్న కుండను పెడతారు. దాన్ని కూడా అలంకరించి దానిలో నీళ్లు పోసి అందులో కొంచెం బెల్లం, పెరుగు వేస్తారు. దాన్ని శాఖ అని అంటారు. నెక్స్ట్ ఊరడి. ఊరడి అంటే ఏంటిది? వస్త్రాలను, కానుకలను, ఓడి బియ్యాన్ని కూడా ఎవరికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతునే మనం ఊరడి అంటాము. ఆషాఢ మాసంలో ఈ పండుగ అనేది మనం జరుపుకుంటాము. బోనము అంటే కుండ, భోజనం కూడా అవుతుంది. నెక్స్ట్ మరి రంగమెక్కుడు అంటే బోర్లించిన పచ్చికుండ పైన నిలబడి భవిష్యమని చెప్తారు. ఇటువంటి దాన్ని, ఈ తంతునే రంగమెక్కుడు అని అంటారు. నెక్స్ట్ 32వ ప్రశ్న, కుందేలు క్యారెట్ తిన్నది, కుందేలు పొదలోకి వెళ్ళింది అనే వాక్యాలను ఒకే వాక్యంగా చెప్పగా ఎలా మారునో గుర్తించండి. 1 కుందేలు పొదలోకి వెళ్ళి క్యారెట్ తిన్నది, 2 కుందేలు క్యారెట్ తిన్నది పొదలోకి వెళ్ళింది, కుందేలు క్యారెట్ తిని పొదలోకి వెళ్ళింది, 4 కుందేలు క్యారెట్ తిని వెళ్ళింది. కుందేలు క్యారెట్ తిన్నది, కుందేలు పొదల్లోకి వెళ్ళింది అనే వాక్యాలను ఒకే వాక్యంగా చెప్పగా ఎలా మారుతుంది? కుందేలు క్యారెట్ తిని పొదల్లోకి వెళ్ళింది అనేది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి మనకి 3వ ఆన్సర్ కరెక్ట్, ఆప్షన్ 3 సరైన సమాధానం. నెక్స్ట్ 33వ ప్రశ్న, బన్ అంటే అర్థం ఏమిటి? బన్ అంటే అర్థం ఏంటి? బన్ అంటే వనం అని అర్థం. ఏంటిదండి బన్ అంటే? వనం అని అర్థం. నెక్స్ట్ 34వ ప్రశ్న, రాజు చింతనిప్పులా ఉన్నాడు అంటే అర్థం ఏమిటో గుర్తించండి. చింతనిప్పు అంటే 1 సంతోషంగా, 2 అందంగా, 3 కోపంగా, 4 శాంతంగా. కోపంగా అని అర్థం, ఆప్షన్ 3 సరైన సమాధానం. 35వ ప్రశ్న, చింత చెట్ల గుంపును ఏమని అంటారు? 1 చింతమామి, 2 చింత గుంపు, 3 చింతతోపు, 4 చింత సమూహం. చింత చెట్ల గుంపును ఏమంటాము? చింతతోపు అంటాము. చింతతోపు అనేది సరైన సమాధానం, ఆప్షన్ 3 కరెక్ట్. 36వ ప్రశ్న, కాలుడు, ఖగం, కేతనం అర్థాలను గుర్తించండి. ఆప్షన్ 1 శివుడు, గాడిద, జెండా. 2 యముడు, జెండా, హంస. 3 కృష్ణుడు, గాడిద, జెండా. 4 యముడు, పక్షి, జెండా. కాలుడు అంటే
యముడు, ఖగము అంటే పక్షి, కేతనము అంటే జెండా. దీన్ని బట్టి చూస్తే ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 4 సరైన సమాధానం. యముడు, పక్షి, జెండా. 37వ ప్రశ్న. పట్టికోట ఆళ్వారు స్వామికి అంకితం ఇవ్వబడిన అగ్నిధార అనే రచన చేసింది ఎవరు? పట్టికోట ఆళ్వారు స్వామికి అంకితం ఇవ్వబడిన అగ్నిధార అనే రచన చేసింది ఎవరు? ఇది టెక్స్ట్ బుక్ అట్టకున్నదండి. నెక్స్ట్ ఇదేంటిది? 1 దాశరథి కృష్ణమాచార్య, 2 డాక్టర్ సి నారాయణ రెడ్డి, 3 దాశరథి రంగాచార్య, 4 కాళోజీ నారాయణరావు. ఆన్సర్ దాశరథి కృష్ణమాచార్య. నెక్స్ట్ 38వ ప్రశ్న. సాలార్జంగ్ మ్యూజియంలోనున్న రెబక శిల్పం రూపొందించిన బెంజోని ఏ దేశస్థుడు? బెంజోని ఏ దేశస్థుడు? 1 ఇటలీ, 2 జర్మనీ, 3 రష్యా, 4 ఫ్రాన్స్. బెంజోని ఏ దేశస్థుడు? ఇటలీ దేశస్థుడు. ఆప్షన్ 1 సరైన సమాధానం. 39వ ప్రశ్న. లష్కర్ బోనాలు అని ఏ ప్రాంతంలో జరిగే బోనాల పండుగను పిలుస్తారు? 1 సికింద్రాబాద్, 2 నిర్మల్, 3 కోటి, 4 ఖైరతాబాద్. దీనికి సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ 1 సికింద్రాబాద్ బోనాలను లష్కర్ బోనాలు అని పిలుస్తారు. ప్రతి ఒక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముందుగా ఈ వీడియోని చూస్తున్న వారు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూస్తున్న వారు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. 40వ ప్రశ్న. బాక్సింగ్ దినము అంటే క్రిస్మస్ ముందు రోజు, 1 2 గుడ్ ఫ్రైడే, 3 క్రిస్మస్ తర్వాత రోజు, 4 హోలీ థర్స్డే. ఏంటండి? బాక్సింగ్ దినము అంటే క్రిస్మస్ తర్వాత రోజు. నెక్స్ట్ 41వ ప్రశ్న. ప్రార్థన సమయంలో మనం ప్రతిజ్ఞ చేస్తాం, దాన్ని రాసింది ఎవరో చెప్పండి. ప్రతిజ్ఞను రాసింది ఎవరు? 1 రవీంద్రనాథ్ ఠాగూర్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 1 రవీంద్రనాథ్ ఠాగూర్, 2 బంకిం చంద్ర చటర్జీ, 2 పైడిమర్రి వెంకట సుబ్బారావు, 4 కపిలవాయి లింగమూర్తి. ఎవరండి? ప్రతిజ్ఞను రాసింది ఎవరు? ఆప్షన్ 3 సరైన సమాధానం పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. నెక్స్ట్ 42వ ప్రశ్న. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న కవి ఎవరు? నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న కవి ఎవరండి? డాక్టర్ సి నారాయణ రెడ్డి, కాళోజీ, దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య. ఎవరు మరి? దాశరథి కృష్ణమాచార్య అనేది కరెక్ట్ ఆన్సర్. 43వ ప్రశ్న. 5వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంకి తెలంగాణ ప్రభుత్వం పెట్టిన పేరు ఏంటి? 5వ తరగతి పాఠ్యపుస్తకానికి తెలంగాణ ప్రభుత్వం ఏ పేరు పెట్టింది? 1 జాబిలి 4, 2 నవవసంతం 5, 3 ఆనిముత్యాలు 5, 4 జాబిలి 5. ఏంటండి? ఆప్షన్ 4 కరెక్ట్, జాబిలి 5. ప్రతి ఒక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకేమైనా డౌట్స్గా అనిపిస్తే కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ 44వ ప్రశ్న. మిథ్య, రావము వచనములను అర్థాలను గుర్తించండి. ఈ మూడిటికి అర్థాలు మిథ్య, రావము, వచనములు అనే పదాలకు అర్థాలను గుర్తించండి. 1 సత్యం, శబ్దం, మోహం. 2 అసత్యం, మొలక, మాటలు. 3 సత్యం, సవ్వడి, కోరికలు. 4 అబద్ధం, చప్పుడు, మాటలు. ఏంటండి మరి? విద్య అంటే అబద్ధం, రావము అంటే చప్పుడు, వచనములు అంటే మాటలు. ఈ అర్థాలకు ఏంటి జవాబులు? ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం అండి. అబద్ధం, చప్పుడు, మాటలు. 45వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో వేటిని మనం పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరచడానికి వాడతాం? అంటే పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరచడానికి వాడేది ఏంటిది? 1 భాషా భాగాలు, 2 వచనములు, 3 లింగాలు, 4 విభక్తులు. పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేవి ఏంటి అంటే ఆప్షన్ 4 కరెక్ట్ అండి, విభక్తులు. ప్రతి ఒక్క ఆన్సర్ని మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈ వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనము ముందు వీడియోస్లో 6th వేరే, 7th, 8th, 9th
10th ఈ క్లాసెస్ ప్రాక్టీస్ బిట్స్ అన్నీ చేసాము. అలానే ఇంకా బిట్స్ అర్థాలు, ఉత్పత్తి అర్థాలు, జాతీయాలు, సామెతలు, తర్వాత ఇంకా పద్యానికి ప్రశ్నలు, ఇవన్నీ మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.